వైఎస్ఆర్సీపీలో నేను మెంబర్షిప్ తీసుకోవడం జరిగింది. రాష్ట్ర విభజన తర్వాత దాదాపు 20 సంవత్సరాలు పనిచేసినటువంటి కాంగ్రెస్ కార్యకర్తగా ఈ రాష్ట్ర విభజనని అడ్డగోలుగా చేసినటువంటి తీరు, పోనీ ఎలక్షన్స్ ముందు చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలకి భ్రమపడో మోసపోయో ప్రజలు ఆయనకు ఒక అధికారాన్ని కట్టబెడితే ప్రజలకు కూడా వెన్నుపోటు వేయడానికి మొదలుపెట్టినటువంటి చంద్రబాబు తీరు, ఆ అవినీతి మయమైపోయినటువంటి తెలుగుదేశం పాలనలో అష్ట కష్టాలు పడుతున్నటువంటి ప్రజల్ని ఆదుకోవాలి, ఆ కొత్తగా ఏర్పడినటువంటి రాష్ట్రానికి ఒక దశ దిశ చూపించాలి అని నిరంతరం కష్టపడు వైఎస్ఆర్సీపీ చేస్తున్నటువంటి పోరాటంలో ఉడతా భక్తిగా నా వంతు సాయం కూడా అందించాలి, ఆంధ్ర రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు పీడ నుంచి విరమణ కలిగించాలి అనే ఉద్దేశంతో నేను కూడా నా వంతు సాయం చేయడానికి ఈరోజు పార్టీలో సభ్యత్వం తీసుకోవడం జరిగింది. మీ అందరికీ తెలుసు, కాంగ్రెస్ పార్టీలో అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న ప్రజల పక్షంగా నిలబడి నేను ఎప్పుడూ పోరాటం చేసేదాన్ని. ఈరోజు రాజశేఖర రెడ్డి గారి మరణం తర్వాత దిక్కులేని రాష్ట్రంగా మారిపోయిన, దిక్కులేని ప్రజలుగా, దిక్కులేని మాలాంటి ఎంతోమందికి దిశానిర్దేశం చేయగలిగే స్థాయిలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో పనిచేసి ఆయన్ని ముఖ్యమంత్రిగా చూసి కొత్త రాష్ట్రం అభివృద్ధి వైపు, భవిత వైపు ముందుకు నడిపించే ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారని నమ్మి ఈరోజు ఈ బాధ్యతలు తీసుకోవడం జరుగుతుంది. మీ అందరి సహకారంతో, ప్రజల మద్దతుతో అతి తొందరలోనే జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చూస్తామని, ఆ దీక్షలో, ఆ పోరాటంలో, ఆ కష్టంలో మేము కూడా భాగస్వాములు అవ్వబోతున్నందుకు సంతోషంగా ఈరోజు మీ ముందుకు వస్తున్నాను. థ్యాంక్ యూ. ఎలాంటి హామీ లేదు. కాకపోతే కష్టపడిన వాళ్ళకి రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలో ఎలాంటి గుర్తింపు వచ్చిందో, రాజశేఖర రెడ్డి గారిని మించిన మహానేతగా ఎదుగుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి నీడలో నిజమైన నిజాయితీ పరులైన కష్టపడే కార్యకర్తలకి తగిన గుర్తింపు, గౌరవం ఉంటుందనేది నా నమ్మకం. ఫర్ ఎగ్జాంపుల్ 3 సంవత్సరాలు కష్టపడి ఆ జెండా మోసిన మాకు ఎలాంటి మర్యాద, గౌరవం లేదని ఈరోజు శిల్పామోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి నిర్ణయం, తీసుకున్నటువంటి నిర్ణయమే మీకు ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. అప్రజాస్వామిక పద్ధతుల్లో ఒక పార్టీ గుర్తు మీద గెలిచి ఏకంగా మంత్రులైపోతున్నటువంటి ఈ సందర్భాన్ని చూస్తే హామీ ఎక్కర్లేదండి, ప్రజలు హామీ ఇస్తున్నారు. ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారిని చూడాలి, ఈ రాజకీయాల్లో విలువలు పాటించాలంటే, ఈ రాజకీయాల్లో నైతికంగా ముందుకు నడవాలంటే, ఒక ధర్మానికి, న్యాయానికి, చట్టానికి కట్టుబడిన రాజ్యాన్ని మనం కోరుకోవాలంటే జగన్మోహన్ రెడ్డి గారి వంటి నాయకులు కావాలి రాష్ట్రానికి. ఈ రాష్ట్రానికి దిశానిర్దేశం చేయగలిగి, మనం చేసిన ఒక్క శాతం ఓట్లతో తేడా జరిగిన అసందర్భపు నిర్ణయానికి ప్రజలు హామీ ఇస్తున్నారు. ఈ రోజున ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారిని త్వరలో చూడబోతున్నారని ప్రజలు హామీ ఇస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి హామీ మాకు అవసరం లేదు. ప్రజల హామీతో అతి తొందరలో రాబోయే ఎలక్షన్స్లో తగిన బుద్ధి చెప్పటానికి ప్రజలు హామీ అనే ఒక కంకణబద్దులై ఉన్నారని నేను మీకు తెలియజేసుకుంటున్నాను. నాతో పాటు చాలామంది చేరారు, సంఖ్య చెప్పడానికి వీలు కాదు. ఈరోజు ముఖ్య నేతలు ఎవరు లేరండి. ముఖ్య నేతలు అంటే ప్రతి కార్యకర్త ముఖ్య నేతగా, ప్రతి ఓటరు ఒక ముఖ్య నేతగా ఈరోజు తన నిర్ణయాన్ని తెలియజెప్పబోతున్నారు. డెఫినెట్గా నేతలు ముఖ్యం కాదు, ఓటర్లు ముఖ్యం, కార్యకర్తలు ముఖ్యం, పార్టీని అభిమానించే, గౌరవించే ప్రజలు ముఖ్యం. నేతలతోనే రాజకీయాలు చేయాలనుకునేది కేవలం తెలుగుదేశం పార్టీ. ప్రజలతో, ప్రజల మన్నన పొంది, ప్రజల మద్దతు పొంది రాజ్యాధికారం చేపట్టాలనేది మా వైఎస్ఆర్సీపీ పార్టీ ధ్యేయం. థ్యాంక్ యూ.